అక్కినేని అఖిల్ 2 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున ఇంటిలోనే ఈ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహ రిసెప్షన్ జరిగింది. దీనికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య గతేడాది డిసెంబర్ లో శోభితని పెళ్లి చేసుకున్నాడు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరిగింది. ఇప్పుడు అఖిల్ వివాహం నాగింట్లో జరగ్గా రిసెప్షన్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మహేష్ బాబు కుటుంబంతో సహా హాజరయ్యాడు. హీరో సూర్యతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి హాజరయ్యారు. వీళ్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. నాగ్ చిన్న కొడుకు అఖిల్ కి గతంలోనే శ్రియా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. తర్వాత కొన్నాళ్లకు జైనబ్ తో ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే తన బంధాన్ని రహస్యంగా ఉంచాడు. గతేడాది నవంబర్ లో ఆమెతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్ గా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. ఇక రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గా చేశారు. ఇక సినిమాల పరంగా చూస్తే అఖిల్ చేసినది కొద్ది సినిమాలే అయినా అందులో బ్లాక్ బస్టర్ అనే సినిమాలు లేదా రికార్డు బదులు కొట్టిన సినిమాలు అయితే మాత్రం లేవు. మరి వివాహం తర్వాత సినిమాస్ కంటిన్యూ చేస్తారా లేకపోతే బిజినెస్ లోకి వెళ్తారా అన్నది కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇక అఖిల్ భార్య జైనబ్ రౌజీ తండ్రి జుల్ఫీ రౌజీ. ఇతడు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారునిగా పనిచేయడమే కాకుండా మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా సేవలందించారు. అలాగే జగన్ నాగార్జునుల ఫ్యామిలీతో కూడా దగ్గర సంబంధం ఉంది. ఇక అఖిల్ కంటే జైనబ్ 9 ఏళ్లు పెద్దది అని సమాచారం. జైనబ్ వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు కాగా అఖిల్ వయస్సు 30 సంవత్సరాలు. ఇక జైనబ్ రౌజీ మల్టీ టాలెంటెడ్ పర్సన్.